శ్రీరామాయణం గురించి ప్రతివారు అధ్యయనం చేస్తే మానవ జీవితాన్ని ఎట్లా సాగించాలో తెలుస్తుంది, ఆంతరంగా ఎట్లా ప్రవర్తించాలో, బాహ్యంగా ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది అని చెప్పడమే ప్రధానంగా భావించారు మన పూర్వులు. కానీ కథామాత్ర సారంగా దానిని విడిచిపెట్టలేదు. ఇందుచేత వాల్మీకి మహర్షి దానిని కావ్యంగా రచించాడు. కనుక కావ్యం అంటే బాహ్యమైన కథామాత్రం కాకుండా ఆంతరమైన ధ్వన్యర్థంలో దాని లోపల మన ఆత్మను ఉదాత్తపరిచేటటువంటి, మన మనస్సును సంస్కరించేటువంటి ఒక శక్తి కలిగి ఉండాలి కావ్యానికి. అటువంటి శక్తి ఉన్నది శ్రీరామాయణానికి. ఇది వేదార్థాన్ని విశదపరచడానికి, వేదములో తెలపబడినటువంటి కర్మభాగాన్ని, ఉత్తర భాగంలో చెప్పబడిన జ్ఞానభాగాన్ని రెండింటినీ సమన్వయం చేస్తూ ఎట్లా జీవించాలో చెప్పడానికి ఆరంభింపబడ్డ మహాకావ్యం. అందుచేత దీనిలో కావ్యముగా కావలసినన్ని వర్ణనలు వస్తాయి. నిన్నటి రోజున మనము కిష్కింధాకాండ సమాప్తి చేసుకున్నాం. ఈరోజు సుందరకాండ ప్రారంభం చేస్తాం. కిష్కింధాకాండ కవులందరూ తప్పకుండా చదవవలసిన కాండ. ఆయన వాల్మీకి మహర్షి ముందు చెబుతూ పరం కవీనాం ఆధారం అంటాడు. ఈ రామాయణం తరువాతి కవులకు ఆధారభూతమైన గ్రంథం అన్నాడు. అంటే కవులకు రామాయణం ఆధారమేమి, కవిత్వ కథ కూడా చాలామంది కవులు తీసుకున్నారు. ఎందరో కవులు నాటకములుగా, కావ్యములుగా రచించారు. మహాకవి కాళిదాసు రామాయణంలో ఉండే కథను తీసుకొని తాను రఘువంశం రాశాడు. ఆ కథ తీసుకున్నట్టు పైకి తెలియకుండా ఆయన చూపిన హనుమత్ సందేశాన్ని ఆధారంగా చేసుకుని మేఘ సందేశమని ఆయన ఒక కావ్యాన్ని శృంగార ప్రధానమైనట్లుగా బయటకు కనిపింపజేస్తూ ఆధ్యాత్మికమైన మహాకావ్యాన్ని రచించాడు కాళిదాస మహాకవి. అటువంటి ఒక ఇతరమైన తరువాతి కవులకందరికీ ఆధారభూతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. ఆ కిష్కింధాకాండలో ఒక్కొక్క సన్నివేశం వర్ణిస్తూ వాల్మీకి మహర్షి చూపిన ప్రతిభ చూస్తే, ఏనాడో లోకమెరుగినటువంటి అడవులలో పెరిగినటువంటి ఒక ఋషి ఎంత దర్శనము చేస్తే కానీ ఆ కావ్యం చెప్పగలడో మనకు అర్థం కాదు. ఆయన వర్ష ఋతువును వర్ణిస్తాడు. రామలక్ష్మణులు సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి కిష్కింధకు పంపి తాము ఒక కొండ గుహలో ప్రస్రవణమని ఒక పర్వతం యొక్క గుహలో ఉండిపోయాడు 4 మాసాలు లక్ష్మణునితో కలిసి. ఇప్పుడు వర్షాకాలం ఆరంభమవుతుంది. ఆ వర్షాకాలాన్ని వర్ణిస్తాడు. ఏం అద్భుతమైన వర్ణనమో అది ఒకసారి ప్రతివారు చదవాలి. కానీ అర్థం కాదండి అనకండి, ఒక మాట చదివి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే అర్థమవుతుంది. సంస్కృతం, రామాయణంలో సంస్కృతం అంత తేలికైన సంస్కృతం ఏదీ ఉండదు. మనకి హిందీ భాష ఎలాగైతే రామాయణం వల్ల ఆయన మహానుభావుడు టీవీలో నేర్పాడో, అలాగే వాల్మీకి మహర్షి సంస్కృతాన్ని నేర్పాడు లోకానికి. మనకు మనస్సులో మార్పు రావాలి అంటే, మనసు లోపల ఉత్తమ సంస్కారాలు ఏర్పడాలి అంటే అధమం శ్రీరామాయణంలో ఒక్క కాండైనా లేదా ఒక్క సర్గైనా చదువుతూ ఉండాలి. చదివితే కానీ మనస్సుకి సంస్కారం ఏర్పడదు. అహంకారముతో నిండిన వాళ్ళం మనం. మన జన్మయే అహంకారంతో ఆరంభమవుతుంది. దానిని శిక్షించాలి, తగ్గించాలి. దానికి శ్రీరామాయణం మనసుని సాత్వికపరుస్తుంది. ఈ లోక ప్రవృత్తి ఎందు అభిరుచి తగ్గుతుంది. లోక ప్రవృత్తి నుంచి విరమించం, లోక ప్రవృత్తిలో ఉంటాం. లోక ప్రవృత్తి కంటే విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కాదు. కానీ లోక ప్రవృత్తికి దైవ ప్రవృత్తిని చేర్చి ప్రవర్తించేటువంటి ఒక మనస్థితి కలుగుతుంది మనకి. జత శ్రీరామాయణం చదవాలి. ఆ వర్ష ఋతువులో ఆయన చాలా అందంగా కొండ మీద ఎత్తుగా ఉన్నాడు. క్రిందని పల్లములో ఉంది భూమి. వర్షాకాలంలో వర్షం పడి ఆకుపచ్చ అంత పచ్చిక బలిసి ఉంది. దాని మీద ఆర్ద్ర పురుగులు పాకుతున్నాయి. ఆ పైనుంచి చూస్తే ఆయన అంటాడు, భూదేవి ఎర్రటి బుట్టాలు కలిగిన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుందా అన్నట్టు ఉంది అంటాడు. ఏమిటో ఆ భావన తెలియదు. అలాగే ఆకాశం మీద సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో సంధ్యారాగోత్థితై తామ్రై అంతేష్వధిక పాండరై, నల్లని మబ్బులు, నీరు తగ్గిన మబ్బులు వర్షించి మిగిలిన చిన్న చిన్న ముక్కలు సంధ్యాకాలం అందు సూర్యునికి అడ్డముగా ఉన్నాయి. నీరు ఉంది కానీ దట్టమైన నీరు లేదు. ఆ మధ్య నుంచి సంధ్యాకాలం అందున్న సూర్య కాంతి ప్రసరిస్తోంది. ఎర్రని కాంతి ఆ నల్లని మబ్బులోంచి వస్తూ ఉంటే, ఆ మబ్బులో కొంత నీరు వర్షించిపోవడం చేత ఆ చివర ఈ చివర తెల్లగా ఉంటే, అటు ఇటు అంతముల యందు తెలుపు, మధ్యలో నలుపు ఉన్నటువంటి ఆ మేఘ శకలము మధ్య నుంచి సూర్యకిరణములు ఎర్రనివి ప్రసరిస్తే, ఎరుపు నలుపు కలిసి మధ్య భాగంలో తెల్లగా ఆ చివర ఈ చివర ఉంటే, దానిని చూచి అంటాడు వాల్మీకి మహర్షి,
అప్పుడే పడిపోయి ఆ కాలికి దెబ్బకి కట్టించుకుంటే ఎలాగుంటుందో అలాగుంటుందన్నాడు. బద్ధవ్రణమివాంబరం అన్నాడు. ఏమిటి, పడిపోతాం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం. ఆయన దాన్ని వాష్ చేసి దాని మీద ఏదో మందు వేసి దాని మీద ఆయింట్మెంట్ పెట్టి దాని మీద దూది వేసి గాజు వేసి దాని మీద తెల్లని బ్యాండేజ్ కడతాడు. కడితే ఈ తెల్లటి దానికి ఈ మధ్యనున్న భాగంలో అడుగునున్నటువంటి రక్తము మందు యొక్క నల్లదనము సంక్రమిస్తుంది. రక్తము కొంచెము చిమ్మడం చేత ఎరుపు నలుపు కలిసి ఆ గుడ్డకి మధ్యలో అంటుతుంది. ఈ చివర ఆ చివర అప్పుడే కట్టినది అవ్వడం చేత తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చివర ఆ చివర తెల్లగా ఉండి మధ్యలో నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్నటువంటి ఒక కట్టు కట్టేరా ఆకాశానికి పుండు పడితే అన్నట్టుందంటాడు ఆ మేఘాన్ని చూసి. ఇది వాల్మీకి యొక్క భావన బలం. భావన కావలసిన, భావము కావలసిన, కథ కావలసిన, వర్ణనలు ఎలా చేయాలో కావలసిన ఒకసారి వాల్మీకిని చదవక తప్పదు.